నామమునకు మహిమ కలుగునుగాక. చెప్పరా? కొంచెం గట్టిగా చెప్పండి స్వామి. అందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి. దేవుని మహాకృపలో ఇంతవరకు దేవుడు తన సన్నిధిని మనకు అనుగ్రహించి మనల్ని బలపరిచి కాపాడుతూ నడిపిస్తున్నాడు తన సన్నిధిలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలారా, ఈ దినం మనమందరం దేవుణ్ణి ఆరాధించాము, దేవుని మహిమపరిచాము. నిన్నటి దినము కూడా దైవ సేవకురాలు మన మధ్యలో ఉండి ఉదయము సాయంత్రం ఎంతో శ్రేష్టమైన అద్భుతమైన వాక్యాన్ని మనకు అందించారు, బలపరిచారు. స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ఈ దినం మనమందరం కూడా మరి దేవుని వాక్యంలోకి వెళ్ళి కొన్ని మాటలు ప్రభు సన్నిధిలో ధ్యానం చేసుకుంటాము. మీ అందరి మనస్సులను, ఆలోచనలను, మీ హృదయాన్ని, ఆలోచన ధ్యానాన్ని దేవుడి వైపు, వాక్యం వైపు త్రిప్పాలని ఆశపడుతూ ఉన్నాను. చదవండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వాక్యము మీరు చదవండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వాక్యం. మైక్ దగ్గర పెట్టుకోబడదా? మైక్ చదవండి, రికార్డ్ అవుతుంది. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగాయుగములు నిలుచును, యుగాయుగముల వరకు నిలుచును. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా యేసు ప్రభువా, పరిశుద్ధుడా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వాక్యము మీది. పరిశుద్ధాత్ముడా, మీరు వ్రాయించారు ఈ మాటల్ని, మీరు మాత్రమే అర్థం చేయించగలరు. రండి మంచి బోధకుడా, మీరు మాతో మాట్లాడి మీ నామాన్ని మహింపరచుకోండి. సమస్త ఆటంకాలన్నీ మీ నామములో తొలగిపోవునుగాక. ప్రతి బిడ్డకు అర్థమగునట్లుగా ఈ మాటలు అందించు, బోధించు. మీ నామాన్ని మహింపరచు. ప్రతి హృదయాన్ని, అంతరంగాన్ని తెరవండి. హృదయాన్ని తెరిచినట్లుగా ప్రతి హృదయం యేసు నామములో తెరవబడునుగాక. మీరే సహాయం చేయమని అల్పుడను, ఎన్నిక లేనివాడు నన్ను, నీ ప్రజల్ని మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తూ, ముఖ్యంగా ఈ వాక్యాన్ని మీ హస్తాలకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మాట చదవండి బ్రదర్. రాజుల కాలములో, ఆ రాజుల కాలములో అలా చదవాలి. ఆ రాజుల కాలములో అది పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగాయుగముల వరకు నిలుచును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందరూ చెప్పండి గట్టిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలారా, చదవబడిన ఈ మాటను మనం గమనించుకున్నట్లయితే, రాజు నెబుకద్నెజరు పరిపాలిస్తున్నటువంటి కాలం అది. స్తోత్రం, హల్లెలూయా. ఏ కాలం అది? రాజు నెబుకద్నెజరు పరిపాలిస్తున్నటువంటి కాలం. రాజు నెబుకద్నెజరు పరిపాలిస్తున్నటువంటి ఆ కాలంలో రాజు ఒక రాత్రి పడుకున్నాడు, తన పడుకలో పడుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన పడుకున్నప్పుడట ఆయనకి ఒక కల పడింది. ఏమైందండి? ఒక కల పడింది. ఆయన పడుకున్నప్పుడు ఆయనకు ఒక కల పడింది. ఆ కల అతన్ని చాలా కలవరపెట్టింది, చాలా భయపెట్టింది. ఆయన లేచి ఇక మరలా నిద్రపోలేదు. ఎందుకంటే ఆ కల తనను చాలా కలవర పెడుతుంది, భయపెడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. ఆ రాత్రి కన్న కలను బట్టి ఆయన చాలా కలవరము కలుగగా ఉదయకాలమే జ్ఞానులను, జ్యోతిష్కులను, తత్వ జ్ఞానులను, గారడి విద్య గల వారిని,
మిగతా వారందరినీ కూడా రాజసముఖానికి సమకూర్చండి అన్నప్పుడు వారు సమకూర్చబడ్డారు. ఆ తర్వాత రాజు అందరితో మాట్లాడుతూ చెప్పారు. ఏమనంటే, రాజు, నాకు రాత్రి ఒక కల పడింది. ఆ కళ నన్ను చాలా కలవరపెట్టింది. బాగా వినాలి మాటలు. ఆ కళ నన్ను రాత్రి చాలా కలవరపెట్టింది. కళ పడ్డప్పటి నుంచి నాకు చాలా భయంగా ఉంది, కలవరముగా ఉంది. కాబట్టి ఆ కళ భావాన్ని మీరు నాకు తెలియజెప్పాలి అని అడిగాడు. స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఉన్న జ్ఞానులు మిగతా వారందరూ కూడా ఏమన్నారంటే, అది ఎంత భాగ్యము, కలే కదా, భావమే కదా చెప్పాల్సింది రాజా, కళను చెప్పండి, దాని భావాన్ని చెప్పేస్తాము అని వాళ్ళు చెప్పారు. కళను చెప్పండి, దాని భావాన్ని కూడా మేము చెప్పేస్తాము అన్నారు. ఎప్పుడైతే వారి మాట అన్నారో, రాజు చెప్పిన మాట ఏంటంటే, బాబు, నాకు కల పడ్డది వాస్తవం, ఆ కళ నన్ను కలవరపెట్టింది వాస్తవం, కానీ నాకు పడ్డ కళ నేను మర్చిపోయాను. హల్లెలూయా. నాకు పడ్డ కళ నాకు జ్ఞాపకం లేదు, నాకు పడ్డ కళని మర్చిపోయాను. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, నాకు పడిన కళను చెప్పాలి, ఆ కళ భావాన్ని కూడా మీరే చెప్పాలి అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడండి? నాకు పడ్డ కళను చెప్పాలి, తర్వాత ఆ కళ భావాన్ని కూడా మీరే చెప్పాలి. ఎప్పుడైతే ఈ మాట రాజు చెప్పాడో, వారి గుండెల్లో పెద్ద రాయి తీసినట్టు అయింది. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఎంత తత్వజ్ఞాని అయినా, జ్ఞాని అయినా, ఇంకెవరైనా కళ చెబితే కళ భావాన్ని చెబుతారు, కానీ కళను చెప్పి కళ భావాన్ని చెప్పగలరా అండి? స్తోత్రం చెప్పండి గట్టిగా వస్తాయి. కళను చెప్పాలట, కళ భావాన్ని చెప్పాలి. వారు అన్నారు, బాబు రాజుగారు, ఇది దేవునికే సాధ్యము తప్ప, వారు దేవతలు అన్నారు అక్కడ. సరే, వాళ్ళు అన్యులు కాబట్టి, వాళ్ళు విగ్రహారాధికులు కాబట్టి మాట అన్నారు. దేవతలకే సాధ్యము కానీ మనుషులకైతే సాధ్యము కాదు. హల్లెలూయా. ఇలా చెప్పడం ఎవడి వల్ల కాని పని. అప్పుడు రాజు అన్నాడు, లేదు, మీరు కాలాహరణం చేయడానికి, ఏదో ఒక సమయం గడపడానికి ఏదో చేస్తున్నారు, కానీ తప్పదు. మీరు కళ చెప్పాలి, కళ భావాన్ని చెప్పాలి. మీరు కళ చెప్పకపోయినా, కళ భావాన్ని చెప్పకపోయినా మిమ్మల్ని అందరినీ తుత్తునీలుగా నరికేస్తాను, చంపేస్తాను అని చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. రాజు కోపం వచ్చింది. రాజు మాట చెప్పాడు. ఇప్పుడు రాజు చెప్పిన మాటను వ్యతిరేకించి నిలబడగల వారు రాజ్యంలో ఎవరైనా ఉంటారా? ఉండరు. ఇప్పుడు రాజు అన్నాడు ఆ మాట. ఇప్పుడు రాజుకు ఆన్సర్ చేయాలి. వాళ్ళ దగ్గర లేదు ఆన్సర్. ఏం చెయ్యాలో తోచట్లేదు. స్తోత్రం చెప్పండి. ఏం చెయ్యాలో పెద్దగా తోచట్లేదు. మొత్తానికైతే జ్ఞానులు చంపబోటకు ఆజ్ఞ జారీ చేయబడింది. ఈ సమయంలో దానియేలును తన స్నేహితులను కూడా చంపాలి అని కొంతమంది ప్రణాళికలు కూడా వేశారు. ఏదైతే ఇది అవకాశం దొరికింది కాబట్టిగా దానిలో వీరిని కూడా కలిపేసి వీరిని కూడా చంపేస్తే సమస్య పోద్ది అని అనుకున్నారు. ఈ వార్త దానియేలుకు తెలిసింది. ఎవరికండి ఈ వార్త? ఎవరికి తెలిసింది? చెప్పాలి. లాస్ట్ వాళ్ళు చెప్పండి. అమ్మ చెప్పండి రా. మీరు ఆగి వాళ్ళు చెప్పండి గట్టిగా. ఎవరికి తెలిసింది వార్త? దానియేలుకు తెలిసింది. ఈ దానియేలు ఇంటికి వెళ్ళి తన స్నేహితులతో చెప్పాడు, ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మర్మములు బయలుపరచుట దేవుని వశం. స్తోత్రం చెప్పండి. మర్మములు బయలుపరిచేది ఎవరు? పరలోకమందున్న దేవుడు. దేవుడు బయలుపరచకుండా ఈ మర్మాన్ని చెప్పడం ఎవడి వల్ల కాని పని. కాబట్టి ఆ దేవుని యొక్క కనిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడు దయదలిచి ఆ మర్మాన్ని కనుక మనకు బయలుపరిచినట్లయితే మనము కాదు, మనతో పాటు కొంతమంది జ్ఞానులను కాపాడుకోగలుగుతాము అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మనల్ని కాదు, మనతో పాటు కొందరిని మనం కాపాడుకోగలము అని అన్నాడు. మొత్తానికి అయితే శద్రక్, మెషక్, అబేద్నెగో వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. దానియేలు కూడా వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆ రాత్రి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు దానియేలుకు ప్రత్యక్షమయ్యాడు. ఆ కళను చూపించాడు, కళ భావాన్ని చూపించాడు. స్తోత్రం చెప్పండి. తెల్లవారు లేచి ఆ అర్యోకు అనేటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతనితో చెప్పాడు, రాజా అయ్యా
నన్ను రాజు సమ్ముఖానికి తీసుకువెళ్ళండి, నేను కళలు చెప్తా, కళ భావాన్ని చెప్తాను అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. కళలు చెప్తాను, కళ భావాన్ని చెప్తాను, తీసుకెళ్ళండి అన్నప్పుడు ఆ రాజు యొక్కకు దానియేలు తీసుకెళ్ళి నిలబెట్టారు. ఇప్పుడు దానియేలు తన కళను చెప్పాడు, కళ భావాన్ని చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ కళ విని, కళ భావాన్ని విని, నిజముగాను దేవతల ఆత్మ కలిగిన వాడవని చెప్పి రాజు దిగి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి దానియేలుకు ధూప దీప నైవేద్యములు సమర్పించి పూజించి దానియేలు గొప్ప చేసి గణపరిచాడు. స్తోత్రం చెప్పండి. ఇంతకి కళ ఏంటి? హల్లెలూయా. ఇంతకి కళ ఏంటి? కళ భావం ఏంటి? చాలాసార్లు కళను గురించి విషయాలన్నీ కూడా చెప్తూనే ఉన్నా, మీరు వింటూనే ఉన్నారు. స్తోత్రం చెప్పండి. కానీ ఎప్పుడు కళ గురించి చెప్పలే, ఆ కళలో ఉన్నటువంటి ఆ ప్రతిమను గురించి చెప్పలా, దాని భావం ఏంటో చెప్పలే. చాలా రోజుల క్రితం ఎప్పుడో ఒకసారి చెప్పాను అన్న గుర్తు ఇక్కడ. స్తోత్రం, హల్లెలూయా. చాలా రోజుల క్రితం ఎప్పుడో ప్రభు మరలా నన్ను ప్రేరేపించాడు ఈ విషయాన్ని సంఘానికి కాస్త తెలియజేయమని. స్తోత్రం, హల్లెలూయా. దానియేలు ప్రార్థన చేస్తుండగా దానియేలు కళ భావము, కళ రెండూ తెలియపరచబడ్డాయి. దానియేలు రాజు సమ్ముఖానికి వెళ్ళి రాజుతో మాట్లాడుతా, రాజా, మీరు రాత్రి వేళ పడుకొని ఏమి జరుగుతుందో ముందున్న కాలములో అని చింతపడుతూ బాధపడుతూ ఉన్నారు. స్తోత్రం చెప్పండి. ముందున్న కాలంలో ఏం జరుగుతుందో అని మీరందరూ ఏం చేస్తున్నారు? మీరు చింతపడుతున్నారు, మీరు బాధపడుతున్నారు. మీరు ఎప్పుడైతే ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ ఉండగా ఆ రాత్రి మీకు కలబడ్డది. మీ కలలో ఒక ఎత్తైన ప్రతిమ కనబడింది. ఇదిగో ఎత్తైన ఒక బొమ్మ కనబడింది, విగ్రహం. ఏం కనబడింది? ఇక్కడ కనబడుతుందా? ఆయన కల్లో ఏం కనబడదట? దయచేసి మాటలందరూ వినాలి. బొమ్మ కనబడుతుందా మా అందరికి? లాస్ట్ వాళ్ళ కనబడుతుందా? క్లియర్ కనబడుతుందా? మంచిగా వినండి. ఎత్తైన ఒక పెద్ద ప్రతిమ కనబడుతుంది నీకు, చాలా ఎత్తైన ప్రతిమ కనబడ్డది అని అన్నాడు. సర్లే, ప్రతిమ కనబడితే విశేషం ఏముంది? హల్లెలూయా. బొమ్మ కనబడితే విశేషం ఏముంది? పెద్దగా బొమ్మ కనబడితే విశేషం ఏముందండి? విశేషం ఏముంది? మాట్లాడాలి. అయినా విశేషం ఉందా? చెప్పండి బ్రదర్, విశేషం ఉందా? బొమ్మ కనబడితే కనబడ్డది కదా, అంతే కదా అన్నాడు. కాదు కాదు కాదు, బొమ్మ కనబడ్డది కానీ ఆ బొమ్మ ఎలా ఉందట? ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. దాని తల ఏంటిదండి? ఇక్కడ చూసారా తల? ఈ తల ఏ రంగులో ఉంది చెప్పండి? బంగారు రంగులో ఉంది. అమ్మా కనబడుతుందా మీకు? కొంచెం ఫ్యాన్ బంద్ చేయండి, రెండు ఫ్యాన్లు బంద్ చేయండి, రెండు ఫ్యాన్లు బంద్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి. ఈ శిరస్సు, ఈ తల ఉందే ఇక్కడ, ఈ శిరస్సు తల. రాష్ట్ర వాళ్ళు కూడా బాగా వినండి తల్లి. ఇది నేను చెప్తున్న మాట కాస్త మీకు మనుషులకి రావాలి, మీరు అర్థం చేసుకుని దాన్ని గ్రహించగలగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా వస్తారు, అందరూ చెప్పండి గట్టిగా వస్తారు. ఈ తల ఎలా కనబడుతుందట? మేలిమి బంగారు వర్ణమై కనబడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ప్రతిమ కనబడితే పెద్ద లాభమే లేదు. ప్రతిమ కనబడితే దానికి పెద్దగా చింతపడాల్సిన, కలవరపడాల్సిన, భయపడాల్సిన అవసరం పెద్దగా ఏమి లేదు. కానీ ఈ పడ్డ కళలో కనబడ్డ ప్రతిమ ఎలా కనబడుతుంది అంటే తల బంగారు మయమై కనబడుతుందట. తల ఎలా కనబడుతుందట? బంగారు మయమై కనబడుతుంది. తర్వాత రొమ్మును మొదలుకొని భుజముల మట్టుకు, స్తోత్రం చెప్పండి, ఎలా కనబడుతుంది? వెండిలాగా కనబడుతూ ఉంది. వెండిలాగా. ఇందులో బ్లాక్ వచ్చింది, ఈ ఫిగర్ కరెక్ట్ రాలా. స్తోత్రం చెప్పండి. వెండి ఎలా ఉంటుందండి చెప్పండి? దీనికి కొంచెం మార్పు, దీనికి కొంచెం మార్పు అంతే. ఇది కొంచెం మెరుస్తూ ఉంది, దీంట్లో కొంచెం ఏమైతే తగ్గి తెల్లగా వెండి. స్తోత్రం, హల్లెలూయా. ఈ రొమ్ములు, భుజము ఇదంతా కూడా ఎలా ఉందట? వెండిమయమై ఉన్నది. సరే, ఆ తర్వాత కిందికి దిగితే, స్తోత్రం చెప్పండి, ఇదిగో ఇక్కడ ఈ ఉదరము అనగా కడుపు, పొట్ట భాగము నుండి తొడల మట్టుకు ఎలా ఉందట? ఇత్తడి వలె కనబడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. బంగారానికి ఇత్తడికి మధ్యలో తేడా కొంచెమే. అమ్మా బాగా వినండి తల్లి. బంగారు కలర్కి తర్వాత ఇత్తడికి ఎంత తేడా ఉంటుంది?
జస్ట్ కొంచెం డిఫరెన్స్ లో ఉంటాయి. బంగారం ఎక్కువ మెరుస్తుంది, ఇత్తడి కాస్త చెప్పండి తక్కువ. స్తోత్రం హల్లెలూయా. ఇదేంటట? ఇత్తడి. మీరు బాగా గమనించండి, ఈ ఈ ఈ ఇక్కడ నుంచి తొడల నుంచి పాదముల మట్టుకు ఈ మోకాల నుంచి భాగం అంతా గమనించినప్పుడు ఇది ఎలా ఉందట? ఇనుముతో ఉన్నటువంటిదిగా కనబడుతుంది. ఇదంతా ఇనుము. ఇదంతా ఏంటిదండి? ఐరన్, ఉక్కు, ఇనుము. ఇదంతా మీరు బాగా గమనించాలా. ఇక్కడ నుంచి కిందికి దిగి వచ్చిన తర్వాత ఇక్కడ పాదాలు కనబడుతున్నాయి. పాదాలు అందరికీ కనబడుతున్నాయా? లాస్ట్ వాళ్ళు కనబడుతున్నాయా? పాదాలు కనబడుతున్నాయి. ఈ పాదాలు ఇక్కడ చూసినట్లయితే ఒకే కలర్లో లేవు. కొంచెం ఇనుముగా, కొంచెం చెప్పండి మట్టిగా. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే కొంచెం ఇనుము, కొంచెం మట్టి కలగలిపి ఉన్నది అన్నట్టు ఇది. హల్లెలూయా. కలగలిపి ఉన్నది. సరే, ఇదేమో బంగారం. వినండి తల్లి, ఇదేంటిది? బంగారం. ఇదేంటిది? వెండి. ఇదేంటిది? ఇత్తడి. ఇదేంటిది? ఇనుము. ఇదేంటిది? మంటి, ఇనుము మిళితమై ఉన్నటువంటిది. స్తోత్రం చెప్పండి. మట్టి, ఇనుము రెండు కలుస్తాయా? మాట్లాడండి. మరి మట్టిలోనే కదా ఇనుము ఉండేది. ఇనుము ఎక్కడ ఉంటుంది? మాట్లాడుతున్నారు ఎవరు? ఇనుము ఎక్కడ దొరుకుతుంది మనకు? మట్టిలోకి వెళ్ళి కదా తీసేది. బంగారం ఎక్కడ తీస్తారు? వెండి ఎక్కడ తీస్తారు? ఏదైనా మట్టిలోకి వెళ్ళి వచ్చేది. స్తోత్రం చెప్పండి. మనం కూడా ఎక్కడికి వచ్చినాం? అంత మట్టి ఆధారం. స్తోత్రం చెప్పండి గట్టిగా. మట్టి, ఇనుము. మట్టిలోకి వెళ్ళి వచ్చిన మట్టి, ఇనుము రెండు కలిసి ఉండలో కలవవు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మీరు బాగా గమనించినట్లయితే ఇవంతా ఇలా ఉండగా ఇంకొక పెద్ద భయంకరమైన సమస్య కలిగింది ఆయనకి. స్తోత్రం హల్లెలూయా. అంత భయపడడానికి ఏమున్నదయ్యా? బంగారం కదా బాగానే ఉంది, వెండి కదా బాగానే ఉంది, ఇత్తడి కదా బాగానే ఉంది, ఇనుము కదా బాగానే ఉంది, మట్టి ఇనుములని కలిసి ఉన్నాయి. సరే, ఏదో మర్మమై ఉండొచ్చే అన్నట్టుగా అనుకుంటే ఈలోపు జరిగిన సంఘటన ఏంటంటే సర్వభూతాలమంత పెద్ద రాయి. హల్లెలూయా. ఏ రాయట? చాలా పెద్ద రాయి. అకస్మాత్తుగా ఒకేసారి ఆకాశం దిగి వచ్చి ఈ ప్రతిమ ఉన్నదే, ఈ ప్రతిమ ఇక్కడ ఉన్నది. దీన్ని ఏం చేసిందట? తుత్తు నీళ్లుగా పగలగొట్టి పొడి చేసేసింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ కనబడుతుందా రాయి? మీ అందరికీ ఇక్కడ కనబడుతుందా రాయి? ఈ వివరణ మీకు అర్థం కావాలని చెప్తాను. ఇదంతా కనబడుతుందా? ఇక్కడ రాయి అమ్మ కనబడుతుందా? మీరు గమనించండి. ఈ ప్రతిమ ఇక్కడ నుంచి ఇంత పెద్ద ఉంది కదా, ఇంత పెద్ద ప్రతిమని ఈ రాయి వచ్చి తగిలి దీన్ని తుత్తు నీళ్లుగా పగలగొట్టింది, పొడి చేసేసింది. స్తోత్రం హల్లెలూయా. అసలు ఈ ప్రతిమ ఏంటి? రాయి ఏంటి? బంగారం ఏంటి? వెండి ఏంటి? ఇత్తడేంటి? ఇనుమేంటి? ఈ మట్టి, ఇనుమేంటి? అసలు ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈ రాయి ఎక్కడి నుంచి వచ్చింది? స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ఈ రాయి ఎక్కడి నుంచి వచ్చింది? రాయి వచ్చి ఎప్పుడైతే ఈ ప్రతిమ మీద పడిందో ఈ ప్రతిమ మొత్తమే కూలి ముక్కలైపోయింది, పిడి చేసేసేసింది మొత్తమే. ఈ రాయి ఏంటి? ఈ ప్రతిమ ఏంటి? ఈ మర్మం ఏంటి? రాజుకేం అర్థం కాలా. కలబడ్డది, రాయి కనబడ్డది, ప్రతిమ కనబడ్డది, ముక్కలైంది, అంత కనబడ్డది, కలవరపడుతున్నారు. ఏంటో ఈ సంగతి. కానీ అదృష్టం ఏంటంటే మర్చిపోయింది. హల్లెలూయా. భయం మాత్రం పోతలేదండి. భయం మాత్రం పోతలేదు లోపల నుంచి ఏం పోతలేదు? భయం మాత్రం పోతలేదు. భయం అట్లాగే ఉంది, కానీ కళను మర్చిపోయాడు. ఏం చేయాలో తోచట్లేదు. మొత్తానికైతే ఆ కలవరంతో, ఆ భయంతో నిండి ఉండగా దానియేలుకు ఈ కళ దాని భావం బయలుపరచబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అందరూ చెప్పండి గట్టిగా ఒకసారి. మీరందరూ కూడా ఆ కళ భావాన్ని, దానియేలు చెబుతున్నటువంటి భాగాన్ని తీసిపెట్టుకోండి. ఎక్కడ చదవాలి? ఇదే 2వ అధ్యాయంలో
36 నుంచి లేకపోతే 35 నుంచి అయినా చదవండి. 36 చదువుతాను. 36 నుంచి చదవండి. ఈ మాటలు బాగా వినాలి తల్లి. ఇప్పుడు నేను చెప్పేదే నీకు అర్థం కావాలి. ఈ బొమ్మ అర్థమైందా మీకు? బొమ్మ ఎంతమందికి అర్థమైంది? అర్థం చేయండి సార్. ఏమర్థమైంది ఈ బొమ్మలు మీకు? హల్లెలూయా. అర్థమైందా? ఫస్ట్ ఏంటిది? సెకండ్ ఏంటిది? థర్డ్ ఏంటిది? ఫోర్త్ ఏంటిది? ఫిఫ్త్ ఏంటిది? మట్టి ఇనుము. లాస్ట్ ఏంటిది? ఇక్కడ ఉంది రాయి. ఇక్కడ ఉంది పెద్ద బండ రాయి. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైంది. కళ భావాన్ని చెప్తా ఇప్పుడు మీ అందరికీ. చాలా జాగ్రత్తగా ఈ మాటలు పట్టుకోవాలి మీరు. ఇప్పుడు చదవండి అన్నమాట. చదవండి 37 నుంచి. రాజా పరలోకమందున్న 36 తాము కనిన కల ఇదే. దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పదము. రాజా పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు అతనికి అనుగ్రహించి తమరికి అనుగ్రహించి ఉన్నాడు. కొంచెం మంచిగా చదవడం చెయ్యి. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును. మోకాల మీద కూర్చో. మోకాల మీద చదువు. ఇప్పుడు ఫస్ట్ 37 చదువు. రాజా పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుషులను నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారు శిరస్సు. స్తోత్రం చెప్పండి. గమనించండి. తామే ఆ బంగారు శిరస్సు అంటూ ఈ శిరస్సు నెబుకద్నెజరు స్థాపించిన బబులోను రాజ్యాన్ని చూపిస్తూ ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఈ శిరస్సు దేన్ని చూపిస్తుందట? నెబుకద్నెజరు రాజు స్థాపించిన బాబిలోను రాజ్యాన్ని చూపిస్తుంది. దేవుడట బాబిలోను రాజుకు అధికారాన్ని, ఘనతను, పేరును, ఖ్యాతిని, రాజ్యాన్ని భూమి మీద ప్రసాదించాడు. జంతువులేమి, ఆకాశ పక్షులేమి, భూమి మీద ఉన్న సమస్తం మీద ఒక గొప్ప ప్రభుత్వాన్ని, అధికారాన్ని ఇవ్వగా తిరుగులేని ప్రభుత్వాన్ని చేసి ఒక ఘనమైన రాజ్యాన్ని స్థాపించి ఈ భూమి మీద తిరుగులేని రాజుగా ఎన్నిక చేయబడ్డారు. ఎవరండి? నెబుకద్నెజరు రాజు. బబులోను రాజ్యం అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. డిగ్రీ చదువుకునే వాళ్ళకు చరిత్రలో ఈ సంగతులు బాగా ఉంటాయి. చరిత్ర చదివిన వాళ్ళకి, డిగ్రీలో చరిత్ర చదివిన వాళ్ళకి ఈ సంగతులు కొన్ని తెలుస్తాయి. నెబుకద్నెజరు రాజు క్రీస్తు పూర్వము 605 నుండి 539 వరకు ఆయన పరిపాలన చేసినట్టుగా ఉంది. ఇంచుమించు ఈ పరిపాలన కాలంలో ప్రపంచ దేశములలో ఆయన ఘనతకెక్కాడు. స్తోత్రం చెప్పండి. ప్రపంచ దేశములు అతనికి లోబడ్డాయి. అతని ఆధిపత్యము కింద, అధికారము కింద, ప్రభుత్వము కింద ఆయన చేతి కిందికి వచ్చేసే దేవుడు ఈ నెబుకద్నెజరును బహుగా హెచ్చించాడు. అందుకే అది బంగారాన్ని చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? అది బంగారాన్ని బహుగా హెచ్చించాడు దేవుడు. చాలా గొప్పగా ఘనమైన స్థితిలో పెట్టాడు. దాన్ని బట్టి ఆయన ఘనత వహించిన వాడుగా మారిపోయాడు. ఆ తర్వాత ఆ రాజ్యము ఇది క్రీస్తు పూర్వము 605 నుండి 539 వరకు ఉన్న ఆ రాజ్యము పడద్రోయబడింది.
దాన్ని పడద్రోసింది ఎవరు అంటే పారసీక దేశస్థులు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మాట కింద మీరు కింద ద్వారా తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును, తరువాత లోకమంతా ఏలునట్టి మూడవ రాజ్యం ఒకటి లేచును. సరిపోతుంది. ఇక్కడ తమరి కంటే తక్కువైన రాజ్యం మరొకటి లేచు, అదే పారసీక రాజ్యము. పర్షియా, ఇక్కడ చూడండి పర్షియా. ఇదేంటంట? ఇక్కడ ఏం చెప్పిన వెండి, రెండోది ఈ వెండిది ఏం చూపిస్తుంది అంటే పారసీక దేశపు రాజ్యాన్ని చూపిస్తుంది, పర్షియాని. చూడండి, ఈ పారసీకులు ఇంత వైభవాన్ని పొందలేదు కానీ కొంచెం చెప్పండి తక్కువ వైభవాన్ని, తమకంటే కొంచెం తక్కువ. అంటే బంగారం కంటే వెండి తక్కువ ఎక్కువ కొంచెం తక్కువైన వైభవం కలిగిన రాజ్యం ఒకటి వస్తుందయ్యా. ఈ రాజ్యము మీలాంటిదిగా ఉండదు, కానీ మొత్తానికైతే బలమైందే. స్తోత్రం చెప్పండి. నీ వంటిదిగా ఉండదు, కానీ బలమైందే. ఇంచుమించు ఈ రాజ్యమట 539 నుండి 331 వరకు. హల్లెలూయా. ఎంతవరకు అట? ఇప్పుడు మీరు గమనించినట్లయితే లెక్కలు కొంచెం ఇటు నుంచి పైకి ఉండవు, పైనుంచి కిందకు ఉంటాయి లెక్కలు. ఇక్కడ బీసీ ఏది క్రీస్తు పూర్వం లెక్కలు ఎట్లుంటాయి? పై నుండి కిందికి వస్తాయి. క్రీస్తు శకమేమో కింది నుండి పైకి పోతుంది. క్రీస్తు నుండి కాలాన్ని ఏం చేశారు? రెండుగా విభజించినప్పుడు ఇక్కడ నుంచి కిందికి లెక్క కట్టాలి, ఇక్కడ నుంచి పైకి లెక్క కట్టాలి. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇప్పుడు ఎలా ఉంది? ఇక్కడ 59 నుండి 31 వరకు ఉన్నది. ఇక్కడ 39, 31 ఉన్నది. 539 నుండి 331 వరకు. స్తోత్రం చెప్పండి. 539 క్రీస్తు పూర్వం 539 నుండి 331 వరకు, ఇంచుమించు 200 సంవత్సరాలు ఈ దేశం పరిపాలన చేసింది. స్తోత్రం చెప్పండి. ఈ రాజ్యం పరిపాలన చేసింది. ఇంత వైభవం లేదు, ఇంత మహిమ లేదు, ఇంత ఘనత లేదు, ఇంత ప్రభావం లేదు, కానీ కొంత మట్టుకు మాత్రం బలము కలిగినదే. స్తోత్రం. హల్లెలూయా. కొంత మట్టుకు మాత్రం బలము కలిగినదే, శక్తి కలిగినదే, ప్రభావం కలిగినదే. రాజ్యం చేశారు, ప్రభుత్వాన్ని చేశారు, ముందుకు నడిచారు. ఆ తర్వాత వీరికంటే బలమైన రాజ్యము మూడవది. అది దేశం, అది రాజ్యమట? గ్రీసు రాజ్యము. స్తోత్రం చెప్పండి. ఏంటంటే అది ఇత్తడి. గ్రీకు రాజ్యం అంటే ఎవరో మీకు తెలుసు. గ్రీకుల రాజు ఎవరు? ఇది బాగా తెలుస్తుంది అందరికి. హల్లెలూయా. గ్రీకుల రాజు ఎవరండి? గ్రీసు దేశాన్ని స్థాపించిన, ఆ రాజ్యాన్ని స్థాపించి పరిపాలన చేసిన వారు ఎవరు? అలాగే తిరుగులేని వాడు. ఎవరంటే అతను? తిరుగులేని వాడు. అతని కూర్చొని అంటే మనందరికీ తెలుసు. సముద్రం దగ్గరికి పోయి సముద్రాన్ని చూసి సముద్రంతో చెప్పారంటే, సముద్రమా నీవు కూడా ఒక రాజ్యమే కనుక అయినట్టయితే నిన్ను కూడా జయించేవాడిని నేను అన్నాడట. స్తోత్రం చెప్పండి. ఏమన్నాడట? సముద్రాన్ని చూసి, సముద్రమా నీవును ఒక రాజ్యం అయితే నిన్ను కూడా జయించేవాడినే. తిరుగులేడు, చక్రవర్తి, విజయుడు. ఆయనను జయించిన వారు లేరు. ఆయనకు ఎదురైన ప్రతి రాజ్యాన్ని జయించాడు, లోబరుచుకున్నాడు, తనలో కలిపేసుకున్నాడు. అది ఇత్తడి చాలా బలానికి సాదృశ్యం అండి. స్తోత్రం. హల్లెలూయా. ఇత్తడి దేనికి సాదృశ్యం? మాట్లాడరే. ఇత్తడి చాలా బలమైంది. ఇత్తడి చాలా బలమైంది. ఇదిగో ఈయన దేశం చాలా బలమైంది. ఈయన స్థాపించిన రాజ్యం దాదాపు క్రీస్తు పూర్వము 331 నుండి 168 వరకు ఈ రాజ్యం నిలిచి ఉంది. స్తోత్రం. హల్లెలూయా. అలెగ్జాండర్ చనిపోయాడు. తర్వాత అతని సైనికులు కొంతమంది పంచుకున్న సంగతుల తర్వాత చరిత్రలో పోలేదు, కానీ ఈ రాజ్యము కూడా కూలిపోయింది. స్తోత్రం చెప్పండి. ఈ రాజ్యం కూడా ఏమైంది? కూలిపోయింది. దాని తర్వాత మరొక రాజ్యం వచ్చింది. అది ఇనుపది. ఎలాంటిదంటే అది? ఇది ఏ రాజ్యము? రోమా రాజ్యం. స్తోత్రం చెప్పండి. ఈ రోమా ప్రభుత్వ కాలములోనే క్రీస్తు ఈ లోకములో జన్మించాడు. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచాలి. హల్లెలూయా. బాగా అర్థం చేసుకుని, ఈ రోమన్ ఆ సామ్రాజ్య కాలములోనే, రోమీలు ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ కాలములోనే దాదాపుగా క్రీస్తు పూర్వం 168లో స్థాపించబడి క్రీస్తు శకం 476 వరకు సుదీర్ఘ కాలము పరిపాలన చేసినటువంటి వారు రోమీలు. హల్లెలూయా.
అపోస్తలుడైన పౌలు రోమా పౌరసత్వాన్ని కలిగిన వాడిని చెప్పుకున్నాడు తల్లి గురించి తాను. అంటే అంత బలమైనది ఇది. సుదీర్ఘంగా కొన్ని వందల సంవత్సరాలు ప్రపంచంలో ఏకఛత్రాధిపత్యం చేశారు, తిరుగులేని ప్రభుత్వాన్ని చేశారు. వారికి ఎదురు నిలవగలిగిన వారు కానీ, ఎదురు చేసి నిలబడ్డ వాళ్ళు కానీ లేరు. ఏ ప్రభుత్వమైన అధికారమైన కన్ను చూపు మేరకు సూర్యుడు అస్తమించని రాజ్యాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో వారు చేసిన ప్రయత్నం, వారు చేసిన యుద్ధాలు మామూలువి కాదు. చాలా గొప్ప రాజ్యాన్ని, బలము. అందుకనే ఇది ఇనుము అంట. ఏదంటే ఇది ఇనుము అంటే ఏంటండి? ఉక్కు. చాలా స్ట్రాంగ్, గట్టిది. ఇంచుమించు 500 సంవత్సరాల పరిపాలన జరిగింది వీరి ద్వారా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వీరి కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తును గురించి కూడా వాళ్ళకు భయం పట్టుకుంది ఈ రోమీలకు. ఏంటంటే అసలు యేసు ప్రభువును వీళ్ళు సిలువ వేయడానికి గల ప్రధాన కారణం ఏంటండి? యోధులకు రాజును అని ఆయన గురించి ప్రచారం జరిగింది. అడిగారు, నువ్వు రాజువేనా అంటే అవును అన్నట్టే రాజుని అన్నాడు ఆయన కూడా. స్తోత్రం చెప్పండి. కాబట్టి మీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. ఆ రాజ్యం గురించి తర్వాత చెప్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. మీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. మీ ప్రభుత్వం వేరు, నా ప్రభుత్వం వేరు. మీ అధికారం వేరు, నా అధికారం వేరు. మీది వేరు, నాది వేరు. యేసు ప్రభువుల వారు క్లియర్ గా చెప్పారు ఆ మాటని. స్తోత్రం, హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంచుమించు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేశం, లేకపోతే ఈ సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం ఆ తరువాత తుత్తులీలుగా కూలిపోయిందండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ తర్వాత కొన్ని సామ్రాజ్యాలు వచ్చాయి కదండి, బ్రిటిష్ సామ్రాజ్యం అనేది. ఏది వచ్చినా ఇంతటి బలమైంది మాత్రం కాదని. అందుకే కొంత ఇనుము, కొంత హల్లెలూయా ఆదాలు ఎలా ఉన్నాయండి. ఆ తర్వాత కొన్ని సామ్రాజ్యాలు వచ్చాయి, కొంతమంది లేచారు, కొంతమంది ప్రపంచ నియంత్రణగా పేరు పొందారు. హిట్లర్ లాంటి వారు, నెపోలియన్ లాంటి వారు. స్తోత్రం చెప్పండి. బ్రిటిష్ సామ్రాజ్యం ఇలాంటి కొన్ని లేచాయి. కానీ రోమా సామ్రాజ్యం అంతటి సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినవి కాదు. పైగా ఆ రాజ్యాలు ఇంతటి బలాన్ని కలిగి లేవు. అందుకే కొంత మట్టి, కొంత ఏముంది అక్కడ కింద. ఇప్పుడు ఈ మట్టి, ఇనుము అనే సంగతి మనం గమనించినట్లయితే అది ప్రస్తుతం మనమున్న కాలముగా చూపిస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే రాజ్యముల విభజన అని పెట్టించాను ఇక్కడ. స్తోత్రం, హల్లెలూయా. ఏమైందండి ఇక్కడ? ఒకప్పుడు ఒకటిగా ఉన్న ఈ ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఏమైపోయింది? ఇక్కడికి వచ్చేసరికి దేశములుగా అంతా ఏమైందట? విడిపోయింది. ఒక చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి, దేశాలు ఏర్పడ్డాయి. స్తోత్రం చెప్పండి. అంతకుముందు వీరందరూ ఒకే ప్రభుత్వం కింద ఉండేవారు, కానీ ఇప్పుడు ఏమైపోయారు? అన్ని రాజ్యాలుగా విభజించబడ్డారు. విభజించబడ్డ తర్వాత కూడా మరలా రాజరిక పరిపాలన లేదు ప్రపంచంలో. మొన్నటి వరకు కొన్ని ప్రాంతాల్లో రాజరిక పరిపాలన ఉండేది. ఐగుప్తు దేశం అని ఈజిప్ట్ లో ఉంది, ఆ తర్వాత లెబానన్ లో ఉంది, ఆ తర్వాత చూస్తే కొన్ని ప్రాంతాల్లో రాజరిక పరిపాలన జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే అవన్నీ కూడా రాజరిక పరిపాలన కూలిపోయి ప్రజల చేత పరిపాలన చేయబడు దేశములు వచ్చాయని. స్తోత్రం చెప్పండి. చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు అందరూ, మాది అతిపెద్ద మాట్లాడలే ప్రజాస్వామ్య దేశము. హల్లెలూయా. అదే మరి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అమెరికా చెప్పుకుంటుంది, భారతదేశం చెప్పుకుంటుంది, ఇలా చాలా 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 దేశాలు చెప్పుకుంటున్నాయి. మాది ప్రజాస్వామ్య దేశం. అంటే ప్రజల చేత పరిపాలన జరుగుతున్నది. ప్రజలందరూ కలిసి ఒక రాజునో మంత్రినో ఏర్పాటు చేసుకుంటే ఆయన మమ్మల్ని పరిపాలన చేస్తారు 5 ఏళ్ళు. 5 ఏళ్ల తర్వాత వాడు నచ్చకపోతే వారికి బదులు ఇంకోని పెట్టుకుంటాం మరలా. స్తోత్రం చెప్పండి. ఒక రకంగా చెప్పాలంటే ఈ రాజ్యం దేవుడు ఎలా చూపించాడు? ఇక్కడ చూసినట్లయితే కొంత ఇనుము, కొంత మట్టి. ఇది బలమైందా? అతని బలహీనమైందా? అది కాదు. స్తోత్రం చెప్పండి. ఇది బలమైంది కాదు, ఇది బలహీనమైంది కాదు. అందుకనే మన దేశంలో చట్టాలు చేయాలన్నా, మన దేశంలో ఏదైనా ఒక జీవో తీసుకురావాలన్నా, ఏదో ఒక జీవో పాస్ చేయాలి అన్నా, ఈ ఈ విధమైన జీవోను ఆమోదింపజేయాలి. ఆమోదింపజేయబడుట కొరకు ఎన్ని సమస్యలు ఉంటాయో. ఒకడు అవునంటాడు, ఒకడు కాదంటాడు.
ఒకడు ఎస్ అంటాడు, ఒకడు నో అంటాడు, ఒకడు చేయాలంటాడు, మరొకడు చేయొద్దంటాడు. స్తోత్రం చెప్పండి. ఏ జీవోనన్నా సక్రమంగా పాస్ అయినట్టుగా ఉందానండి? మీరు చెప్పండి. మన భారతదేశంలో జరుగుతున్నాయి కదా, చదువుకున్న వాళ్ళందరూ దాదాపు కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా. ఈ చదువుకున్న మీరు గమనించండి, మీకున్న జ్ఞానాన్ని బట్టి ఇంతవరకు ఏ జీవోనైనా సక్రమంగా సభ్యంగా కరెక్ట్గా పాస్ అయినట్టు కనబడుతుందా? హల్లెలూయా. కాదు. ఎందుకు కాదు అంటే ఇది బలమైంది కాదు. బలమైంది అనుకో, ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా ప్రకటన చేసేస్తాడు. కొన్ని బలహీనమైంది అనుకో, ప్రకటన ఆపేస్తాడు. వీడు ఆపడు చెయ్యడు, ఆపడు చెయ్యడు, ఆపడు చెయ్యడు. స్వతంత్రంగా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకొని ఒక జీవోను ధైర్యంగా పాస్ చేయలేకపోతున్నారంటే కారణం ఏంటి తెలుసా? ఇదే. హల్లెలూయా. ఇదే. ఒక మాటలో మీ అందరికీ చెప్పాలి అంటే ఇప్పుడు ప్రపంచమంతా ఈ స్థితిలోనే ఉన్నారు. ఏమీ చెయ్యలేని ఒక నిస్సహాయ స్థితి. ఏదో జరిగితే బాగుండు అనే ఆశ. ఏమీ చేయలేని ఒక నిస్సహాయ స్థితి. ఏదైనా చేస్తే బాగుండు అనే ఆశ. ఈ మాట మీకు బాగా అర్థం కావాలని ఆశపడుతున్నా. ఏదో చెయ్యాలి ఒక ఆశ అయితే ఉంది. ఏమీ చేయలేని ఒక నిస్సహాయత కూడా వాళ్ళతో ఉంది. చెయ్యాలి ఏదో ఒకటి అనుకుంటున్నారు, కానీ ఏం చెయ్యాలన్నా అందుకనే కొంత బలం, కొంత బలహీనత. హల్లెలూయా. ఈ కాలంలోనే అసలైన జరగబోతున్నది. ఇక్కడ గమనించినట్లయితే క్రీస్తు శకం 476 నుండి రెండవ ఆగమనము వరకు, అనగా క్రీస్తు రాకడ వరకు చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచాలి. ఈ పరిస్థితి ఎక్కడ దాకుంటుందట? యేసు క్రీస్తు రెండవ రాకడ వరకు. స్తోత్రం చెప్పండి. మన ప్రభువైన యేసు క్రీస్తుల వారు రెండవసారి ఈ భూమి మీదకి దిగి వచ్చేంత వరదాకా ప్రపంచం ఈ పరిస్థితిలోనే ఉండిపోతుంది. ఇదిగో ఇక్కడ చూసిన 10 వేళ్ళు ఉన్నాయి. ఇదేంటంటే రోమన్, అనగా ఐరోపా దేశాలన్నీ కలిసి 10 దేశాలు ఒక దేశముగా మార్చబడి ఒకే రకమైనటువంటి ఆ కరెన్సీని తీసుకొచ్చుకొని, ఒకే రాజ్యాంగాన్ని, ఒకే విధమైన ఆ విధులు విధానాలు తెచ్చుకొని తయారు చేసుకొని పరిపాలన చేయ ఆలోచన కలిగి ఉన్నప్పటికీ కూడా వారిలో కూడా ఐక్యత లేదు. వారిలో కూడా ఏం లేదట. నేను ఒకసారి ప్రకటన గ్రంథం చెబుతున్న సమయంలో చెప్పాను మీకు, నేను 10 కొమ్ములు. స్తోత్రం చెప్పండి. 10 కొమ్ముల గురించి చెప్పాను. ఆ 10 కొమ్ముల భాగంలో చూస్తే 10 రాజ్యాలు. అవి ఇక్కడ 10 వేలు కనబడుతున్నాయి. ఈ 10 వేలు కూడా 10 రాజ్యాలు. ఆ రాజ్యాలు ఏవో కాదు. ఇదిగో ఐరోపా దేశాలన్నీ కలిసి ఏం చేశాయంటే ఒక కూటమిగా ఏర్పడి 10 దేశాల్లో ఒకటే కరెన్సీ, ఒకటే చట్టం, ఒకటే విధానం ఉండాలి అనుకున్నారు. కాకపోతే ఈ మధ్య కాలంలో దాంట్లో కూడా లొసుగులు ఏర్పడి కొందరు బయటకు వచ్చేసారు. కొన్ని దేశాలు ఏమైపోయినాయి? బయటకు వచ్చేసాయి. లొసుగులు ఏర్పడి ప్రాబ్లమ్స్ వచ్చాయి. ప్రపంచం అంతా కూడా ఏమీ తోచని భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉండిపోయిందండి. ఏ దేశము కానీ, ఏ రాజ్యము కానీ, ఏ ప్రభుత్వం కానీ. మీరు గమనించండి, నిన్న మొన్నటి వరకు అమెరికాలో ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్ లో జో బైడెన్ గెలిచాడా లేదా ట్రంప్ గెలిచాడా, ఈ విషయంలో పెద్ద సమస్య. ఆయనేమో నేనే అధ్యక్షుడిని అంటాడు. ఆయన ఏమంటాడు వచ్చి, లేదు లేదు నేనే అధ్యక్షుడిని అంటాడు. ట్రంప్ వచ్చి ఏమంటాడు, నేనే అధ్యక్షుడిని అన్నాడు. అటు జో బైడెన్ నుంచి ఏమన్నాడు, నేనే అధ్యక్షుడిని. ఆయన ఎందుకు అయింది అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవడు అధ్యక్షుడు అని తేలేసరికి దాదాపు 4-5 నెలలు గడుచుకుంటాయి. ఎలక్షన్స్ జరిగి, ఎన్నిక జరిగి అధ్యక్షుడు ఎవడో చేరడానికి 5-6 నెలలు పట్టిందంటే అసలు అమెరికా చరిత్రలోనే ఇది ఒక వింత విశేషము. స్తోత్రం చెప్పండి. అమెరికా చరిత్రలోనే ఇది ఒక వింత విశేషము. అలాంటి భయంకరమైన సంఘటన. అంటే రాబోయే దినాల్లో ఏదో ఒక బలమైన రాజ్యము లేవాలి, ఒక బలమైన రాజ్యము రావాలి, ఒక బలమైన ప్రభుత్వము రావాలి. ఈ బలహీనతల చేత ఏది ముందుకు వెళ్ళట్లేదు, ఈ సమస్యల చేత ఏది ముందుకు వెళ్ళట్లేదు. ఈ సమస్యలన్నీ పోయి ఒక బలమైన రాజ్యం భూమి మీద స్థాపించబడాలి. ఆ రాజ్యం కొరకే ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. తిరుగులేని నాయకుడు కావాలి, తిరుగులేని రాజ్యం కావాలి, తిరుగులేని ప్రభుత్వం కావాలి. ఆ ప్రభుత్వం ఎవరు స్థాపిస్తారా? ఆ ప్రభుత్వం ఎవరి ద్వారా స్థాపించబడుతుందా? ఆ రాజ్యం ఎవరు పునాది వేస్తారా అని ఆ రాజ్యం కొరకు ఈ రోజు ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తుంది. వాళ్ళ ఆశ
అంతా ఒకటే, ఒక బలమైన రాజ్యం రావాలి. హల్లెలూయా. నా మధ్య కొంతమంది ఇంటర్వ్యూలలో మాట్లాడితే ఏమన్నారు తెలుసా? ఇలా అయితే ప్రజాస్వామ్యం అపహాస్యం అయిపోతుందండి, ఎక్కడ మెజార్టీ లేదండి, ఎవరికి బలము లేదండి, ఎవరు బలవంతులు కాదండి, ఇలా అయితే ఎలా ముందుకు వెళ్ళేది, ఎలా నిర్ణయాలు చేసేది, ఎలా రాజ్యాన్ని నడిపించేది, చాలా కష్టము, చాలా కష్టము, చాలా కష్టము. అంటే వారి మాటల్లో ఏం కనబడుతుంది అంటే ఈ రాజ్యం మీద వారికి విశ్వాసం లేదు. దీనికంటే ఏదో ఒక బలమైన రాజ్యము రావాలనే ఆకాంక్ష లోపల కనబడుతూ ఉన్నది. స్తోత్రం చెప్పండి. వారికి తెలియకుండానే, వారికి అర్థం కాకుండానే, వారికి ఏమాత్రం బోధ పడకుండానే ఇంకేదో వస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నారు. హల్లెలూయా. నేచర్ దర్శనంలో ఆ చివరి కాలములో ఏ చేతి సహాయము లేకుండా, ఆ మాట చదువు బ్రదర్ ఇప్పుడు త్వరగా. పాదములను పాదములను వ్రేళ్లను ఇంత మట్టు వరకు, కొంత మట్టునకు కుమ్మరి మంటిగాను, కొంత మట్టునకు ఇనుపదిగా ఉన్నట్టు తమకి కనబడెను. ఆ రాజ్యము ఒక విషయంలో బలముగాను, ఒక విషయంలో నీరసముగాను ఉండును. ఇనుమును బురదయు మిళితమైనట తమరికి కనబడను. అటువలే మనుష్య జాతులు మిళితమై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పసుకగా ఎందురు. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఆ కాలములో, ఈ మాట బాగా మీకు అర్థం కావాలి. ఆ రాజుల కాలములో, అనగా ఏ రాజులు? ఇదిగో ఇక్కడ 10 మంది రాజులు కనబడుతున్నారు. ఎవరి రాజులు చెప్పండి? 10 రాజ్యాలు. మేము ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తామని ఇప్పుడు చెప్తాను వాళ్ళు. మేము ప్రపంచాన్ని నిర్దేశం చేస్తాం, ప్రపంచాన్ని నడిపిస్తాం, ప్రపంచానికి దిక్సూచిగా ఉంటాం, ప్రపంచానికి ఒక మార్గదర్శిగా ఉంటాం, మేము ముందు నడుస్తామని చెప్పి అంటున్నారు. అయితే ఆ రాజుల కాలములు అనగా వారు కొంత మట్టుకు బలంగా ఉన్నారు, కొంత మట్టుకు బలహీనంగా ఉన్నారు, నీరసంగా ఉన్నారు, చేయలేకపోతున్నారు, వల్ల కాలేకపోతుంది. పైకి మాట్లాడుతున్నారు గంభీరంగా, కానీ లోపల మాత్రం చాలా సమస్యలు ఉన్నాయి. ప్రజాస్వామ్యమే శ్రేష్టమైంది అంటున్నారు, కానీ లోపల మాత్రం చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, నీరసంగా ఉన్నారు, చేయలేకపోతున్నారు. దీనిని బట్టి వారి లోపల ఉన్నటువంటి విభేదాలు బయటపడుతూ ఉన్నాయి, సమస్యలు బయటపడుతూ ఉన్నాయి. అయితే ఈ 10 మంది రాజుల కాలములో దేవుడు ఒక రాజ్యమును స్థాపించను. చప్పట్లు కొట్టండి గట్టిగా ఒకసారి. ఈ 10 మంది రాజుల కాలములో అనగా ఈ కాలములోనే ప్రభువైన యేసు క్రీస్తుల వారు తన రాజ్యమును స్థాపించబోతున్నారు. అదే చేతి సహాయం లేక తీసిన రాయి ఈ రాజ్యములన్నింటిని తుత్తునీలుగా పడగొట్టిన రాయి. స్తోత్రం చెప్పండి. అది ప్రభువైన యేసు క్రీస్తుల వారు 2వ రాకడలో మధ్య ఆకాశములోకి రహస్యముగా వచ్చి 7 సంవత్సరాలు విందులో పెళ్లి కుమార్తెకు అనగా సంఘములకు విందును జరిగించి ఆ తరువాత పరిశుద్ధులతో దూతల పరివారముతో అందరూ చూస్తూ ఉండగా ఇదిగో మహిమతో భూమికి దిగి రాబోతున్న కాలం అది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఆయన దిగి వచ్చి ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యమునకి ఎన్నటికి నాశనము కలగదు. నాశనము లేని రాజ్యం అది. చదువు. ఆ రాజ్యము పొందిన వారికి కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ ఆ రాజ్యము పగలగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగ యుగములో నిలుచును. స్తోత్రం చెప్పండి గట్టిగా సరే, గట్టిగా చెప్పండి సరే. ఇదిగో ఆ రాజ్యము మిగతా రాజ్యములన్నింటినీ పొడగొట్టును గాని ఆ రాజ్యము మాత్రము యుగములు నిలుస్తుందట. స్తోత్రం చెబుతారా? యుగములు నిలిచే రాజ్యము యేసయ్య ఈ భూమి మీద స్థాపించబోతున్నాడు మనందరికీ. హల్లెలూయా. ఆ రాజ్యంలో కన్నీళ్ళు లేవు, దుఃఖము లేదు, బాధ లేదు, రోగము లేదు, వ్యాధి లేదు, భయము లేదు, కలవరము లేదు, మరణము లేదు, సాతాను లేదు, ఏది లేదు. ఆ
రాజ్యములో గొర్రె పిల్లయే వెలుగుగా ఉండును. ఆ రాజ్యములో నీతి నివాసము చేయును. ఆ రాజ్యములో గొర్రె పిల్ల సింహము కలిసి ఒక చోట గడ్డి మేయును. ఇదిగో చిన్న పిల్లవాడు మిడునాగు పుట్ట మీద ఆడుకొనును. ఇదిగో ఆ రాజ్యములో ఏ హాని గాని అపాయము గాని ఉండదు. అది దేవుడు స్థాపించబోవు మహిమ కలిగిన రాజ్యం. ఇప్పుడు ఆ రాజ్యము స్థాపించబడు కాలములో ఉన్నాం మనమందరము కూడా. హల్లెలూయా. ఎక్కడున్నాం మనమందరం కూడా? ఆ రాజ్యము స్థాపించబడబోవు కాలములో ఉన్నాము. ఆ రాజ్యము ఎప్పుడు ఎవరికి తెలియదు. ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు స్థాపించబడుతుందో నేడో రేపో. అందుకే క్రైస్తవ సంఘం, దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు యేసుక్రీస్తు ఆగమన రాకడ కొరకు ఈరోజు ఎదురు చూస్తున్నారు. యేసయ్యా నువ్వు వచ్చినట్లయితే మాకు బాగుంటుంది అని. ఎందుకో తెలుసా? ఈ లోకంలో ఉండే పరిస్థితులన్నీ పోయి మహిమతో దేవునితో ఉండే జీవితం రాబోతుందని. హల్లెలూయా. ఎప్పుడు వస్తాడు యేసయ్య? బైబిల్ చెప్తున్న వాక్య ప్రకారంగా, వాస్తవంగా దానియేలుకు దేవుడు బయలుపరిచిన ఆ మర్మము ప్రకారంగా, దానియేలుకు తెలియపరచబడ్డ మర్మం ప్రకారంగా, లేకపోతే నెబుకద్నెజరుకు పడ్డ కళ ప్రకారంగా ఈ కాలములోనే ఈ రాజ్యం వస్తుంది. అది ఏ కాలం? అది ఈ కాలం. నౌ ప్రజెంట్, ఇప్పటి ఈ కాలం. అంటే యేసుక్రీస్తు ఇప్పుడే వస్తాడు. ఎప్పుడు వస్తాడు? ఈ కాలంలో వస్తాడు. మీకు అర్థం కావాలి. ఇప్పుడు ఏ కాలంలో వస్తాడు? తర్వాత మళ్ళా రాజ్యాలు లేవిగా. నేను ఒక్కొక్క రాజ్యాన్ని వివరించుకుంటూ వచ్చా. మరలా రాజ్యం రాదు, స్థాపించబడదు, రాజు లేడు, ఎవడు లేడు, ఏది రాదు. ఈ రాజ్యములో వచ్చే రాజ్యమే యేసుక్రీస్తు రాజ్యం. ఈ కాలంలో స్థాపించబడు రాజ్యమే యేసుక్రీస్తు రాజ్యం. ఆయన మహిమతో తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు ఈ భూమి మీద. హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్తా. యేసుక్రీస్తు ప్రభువుల వారు రేపు ఆ రాజ్యాన్ని స్థాపించినప్పుడు, ఈ భూమి మీద స్థాపించినప్పుడు మీరు అనుకోవచ్చు, ఏమోనండి వచ్చేది ఎప్పుడో, స్థాపించేది ఎప్పుడో, జరిగేది ఎప్పుడో, చూసేది ఎప్పుడో. కాదు కాదు కాదు. ఈ పైనున్న రాజ్యములు ఎలాగైతే వచ్చాయో పోయాయో అలాగే యేసుక్రీస్తు వస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆయన రాజ్య స్థాపన కొరకే లోకం ఎదురు చూస్తుంది ఇప్పుడు. హల్లెలూయా. ఆయన తన రాజ్యాన్ని స్థాపించాలనే ఉద్దేశంతోనే లోకమంతా ఎదురు చూస్తుంది. దేవుని రాజ్యాన్ని దేవుడు అతి త్వరలో ఈ భూమి మీద స్థాపించబోతున్నాడు. తిరుగులేని రాజ్యం చేయబోతున్నాడు. ఒక మంచి మాట చెప్తున్నా. ఆ రాజ్యములో నీవు, నేను, మనమందరం ఉండబోతున్నాం. ఎంతమందికి విశ్వాసం ఉంది నేను ఆ రాజ్యంలో ఉంటాను? హల్లెలూయా. ఆ మహిమ కలిగిన రాజ్యంలో మనం అందరం ఉండబోతున్నాం. ఒక మంచి మాట చెప్తాను ఇక్కడ. ఒక మంచి మాట చెప్తాను ఇక్కడ మీ అందరికీ. ఆ రాజ్యం అట ఎవరికి ఇవ్వబడుతుందట? ఆ మాట చదువు మళ్ళీ సార్. ఒక్క మాట చెప్పి ముగిస్తా. చదవండి. ఆ రాజ్యముల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికి ఎన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందు వారికి గాక మరెవరికి చెందదు. దాన్ని పొందే వారికే చెందుతుంది. స్తోత్రం చెప్పండి. ఎవరికట రాజ్యం చెందేది? చెప్పండి. రాజ్యం ఎవరికి చెందుతుంది? దాన్ని పొందే వారికే, చర్చికి వచ్చే వాళ్ళకి కాదు. తల్లారా మాట వినండిరా. మేము చర్చికి వస్తున్నాం, మేము మంచిగా చర్చికి వస్తున్నాం, వారం కానుకలు ఇస్తున్నాం, పాస్టర్ గారు దశభాగాలు ఇస్తున్నాం, ఎన్నెన్నో చేస్తున్నాం. మీకు రాలేదు. దాన్ని పొందే వారికేనట. ఎవరికట? దాన్ని పొందేవారికే, దాని కొరకు ఎదురు చూసేవారికే, దాన్ని పొందాలనే తాపత్రయంతో ఈ లోకంలో బ్రతికే వారికే. అందుకే ఒక అద్భుతమైన మాట మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వాక్యం నేను ముగిస్తాను. ఇక మత్తయి సువార్త 11:12. బాప్తిస్మం ఇచ్చి యోహాను దినమును మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కార
పట్టబడుచున్నది. దాని తర్జుమా ఏమని రాయబడింది అంటే బలవంతులు పట్టుకుంటున్నారు లేకపోతే సంపాదించుకుంటున్నారు అని మీనింగ్ ఉందండి అసలు అర్థం. హల్లెలూయా. ఎవరైనా బలత్కారులు అని రాయబడింది, కానీ అసలు తర్జుమాలు ఏముందంటే బలవంతులు. ఎవరట ఆ రాజ్యము దాన్ని పొందే వారికి తప్ప మరెవరికి చదవదు, దొరకదు. దాన్ని ఎవరు పొందుతారు? దాన్ని బలవంతులు మాత్రమే పొందుతారు. దాన్ని ఎవరు పొందుతారట? బలవంతులు అంటే డబ్బు బలమా? చెప్పండి. డబ్బు బలం ఉన్నవారా? మాట్లాడతలేరు ఎవరు. పోనీ అంగబలం ఉన్నవారా అంటే భుజబలం ఉన్నవారా? పోనీ బలగం ఉన్నవారా? చెప్పండి. ఊరంతా మా బంధువులే, నీకు దేవుని రాజ్యం దొరకదు. హల్లెలూయా. ఊరంతా మాదే, దేవుని రాజ్యంలో పోయి ఆ మాట చెప్పు, అసలు ఊరు చూపిస్తాను నీకు. హల్లెలూయా. ఊరంతా మాదే, మా బంధువులే, మా బలగమే. ఈ బలం గురించి ఈ బలగం గురించి మాట్లాడతలేడు అక్కడ. ఎవరు బలవంతులు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు బలవంతులు అంటే క్రీస్తు కొరకై అన్ని రకాల శ్రమల మధ్య నిలువబడిన వారు. ఎవరండి బలవంతులు? అన్ని రకాల శ్రమల మధ్య, శోధనల మధ్య, రోగాల మధ్య, నిందల మధ్య, అవమానాల మధ్య, వెలివేతల మధ్య, రాళ్ల దెబ్బల మధ్య, నిందల దెబ్బల మధ్య, సమస్యల మధ్య, శోధనల మధ్య, మరణకరమైన భయంకరమైన అపాయముల మధ్య, శోధనల మధ్య, బాధల మధ్య, ఆకలి తప్పులలో ఎన్నో ప్రయాసలకు ఓర్చి ఎవరైతే దేవుడి కొరకు ఈ భూమి మీద నిలువబడుతారో వారే బలవంతులు. ఆ రాజ్యము వారిది. హల్లెలూయా. అందరిది కాదు. దాన్ని పొందాలనే ఆశ కలిగి కొంతమంది నిందలు అనుభవిస్తున్నారు, కొంతమంది ఖడ్గాలకు అప్పగించబడుతున్నారు, కొంతమంది అరణ్యంలో బ్రతుకుతున్నారు, కొంతమంది అవమానాలు ఓర్చుకుంటున్నారు, ఆకలి తప్పులు భరిస్తున్నారు, మరి కొంతమంది నిందించబడి, దూషించబడి, అవమానపరచబడి, ఇదిగో తరమబడి, కొట్టబడి, నరగబడి ఎన్ని శ్రమలో వాళ్ళు బలవంతులు. వారికి ఆ రాజ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. కొంచెం శ్రమలకే నువ్వు కింద మీద అయిపోతున్నావు, కొంచెం కష్టానికే కింద మీద అయిపోతున్నావు, కొంచెం రోగం కలిగితే కింద మీద అయిపోతున్నావు, కొంచెం నింద వస్తే కింద మీద అయిపోతున్నావు, కొంచెం నీ పరిస్థితులు తారుమారైతే నీ జీవితం తలకిందులు అయిపోతుంది. ఇప్పుడున్న విశ్వాసం రేపు నీకు ఉండట్లేదు. అలా అయితే ఆ రాజ్యాన్ని సంపాదించుట నీ వల్ల కాదు. ఆ రాజ్యం దాన్ని పొందిన వారికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఎవరు దాన్ని పొందుతారు? బలవంతులు. హల్లెలూయా. బలవంతులు దైవీకముగా కొనిపోబడతారట దానియేలు అంటాడు. హల్లెలూయా. బలవంతులు ఎలా కొనిపోబడతారు? దైవీకముగా. మీరు బలవంతులైతే రేపు ప్రభువైన యేసుక్రీస్తు వస్తాడు. ఆయన ఆగమన రాకడలో ఇదిగో పెళ్లి కుమారుడు అనే శబ్దం వినబడగానే మీరు దైవీకమైన మార్పులోకి వచ్చేసి ఇదిగో ఈ భూమి మీద నుండి ఎగిరి ఆ మధ్య ఆకాశంలో ప్రభువును చేరి 7 ఏళ్ల విందులో పాల్గొంది. అక్కడి నుండి ఈ భూమి మీదకి దిగి వచ్చి 1000 ఏళ్ల పరిపాలనలో ఆయనతో పాటు కూర్చుండి పరిపాలించబోతున్నారు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి. ఆ రాజ్యము కొరకే కదా అపోస్తలుడైన పౌలు రాళ్లతో కొట్టబడి ఈడవబడ్డాడట. బయటికి ఈడ్చుకెళ్తే ఆ ఊరు బయట పడితే సంఘమంతో చేయి చుట్టూ నిలబడ్డారు, ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు కూడా పోలే. దైవజనులకు శ్రమ వచ్చిన వాళ్ళు పోయిలా పోలే. ఆయన చుట్టూ నిలబడ్డారు, వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఆ తర్వాత పౌలు గారు లేచి సంఘంలోకి వచ్చి సంఘాన్ని బలపరిచి వాళ్ళతో ఏమన్నాడు తెలుసా? అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఏమన్నాడు? అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఇదిగో శ్రమలు వస్తున్నప్పుడు మీరు కొరికిపోవద్దు, బలహీనం కావద్దు. నా జీవితంలో ఎన్ని శ్రమలో వీటన్నిటిని ఓర్చుకున్న కారణం ఆయన రాజ్యంలో ఉండాలి. సంఘంలో బలవంతులైతే ఎవరండి? బలవంతుల బలహీన
కొంచెం శ్రమకే ఊగిపోతుంటుంది, కొంచెం శ్రమకే తూలిపోతుంది, కొంచెం శ్రమకే తలకిందులైంది, కొంచెం శ్రమకే నీకు అడ్రస్ తెలియకపాయే. హల్లెలూయా కదా. కొంచెం శ్రమకే అడ్రస్ మారిపోయింది, కొంచెం శ్రమకే జీవితం తలకిందులైపోయింది. బలవంతుడివేనా? బలముందా? ప్రభు అడుగుతున్నాడు, రాజ్యము కావాలా? అయితే బలవంతుడిగా మారిపో. ఎట్టి శ్రమల మధ్యనైనా క్రీస్తు కొరకు నిలవబడగలిగిన జీవితం కావాలి మనకి. హల్లెలూయా. సింహాల బోనైనా నిలవబడాలి, అగ్నిగుండమైన నిలబడాలి, చెరసాలైన నిలబడాలి, ఖడ్గమైన నిలవబడాలి, కరువైన నిలవబడాలి. మన పితరులు దేవుని కొరకు ఇదిగో అరణ్యములో, ఆపదలో, ఆకలిలో దేవుణ్ణి మహింపరిచారు, దేవుణ్ణి గణపరిచారు, దేవుని కొరకు బ్రతికారు. వారందరూ కూడా ఏమని సాక్ష్యం పొందారో తెలుసా? వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అదే కరెక్ట్. వాళ్ళకి ఏది కరెక్ట్? దేవుడు స్థాపించబోయే ఆ రాజ్యమే కరెక్ట్. ఎక్కడున్న మాట? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయమా? చదవన్న మాట త్వరగా. ఒక్క మాట నేను ముగించేస్తా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటా. రాజ్యం యోగ్యమైనది కాదు, మరి శ్రేష్టమైన దాన్ని నేను వారికి సిద్ధపరచును అని మాట్లాడుకుంటాడు. 40వ వాక్యం చదవండి. చదవండి. 38 చదివి 40 చదివి. గొర్రె చర్మములను, మేక చర్మములను, 39 చదివి. అది కరెక్టే. అదే 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 మాట. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. చూసారా? గొర్రె చర్మము, మేక చర్మము, దరిద్రులై ఉండి శ్రమ పడి హింస పొంది అడవుల్లో, కొండల్లో, గుహల్లో, సొరంగముల్లో తిరుగుతా సంచరిస్తా ఉన్న వారిని గురించి చెప్తున్న మాట ఏంటో తెలుసా? వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు, ఈ రాజ్యం యోగ్యమైనది కాదు. ఇదిగో ఇక్కడ కాదు వాళ్ళు ఉండాల్సింది, అక్కడ దేవుడు స్థాపించబోయే ఆ మహిమగల రాజ్యమే వారి కొరకు సరి అయినది. ఆ సాక్ష్యం పొందాలని మనం. హల్లెలూయా. ఈ లోకము యోగ్యమైనది కాదు. ఆ శ్రమల మధ్య నిలవబడ్డ వారికట. ఎవరికి? కొంచెం శ్రమలు రాగానే తలకిందులు కాకండి. హల్లెలూయా. కొంచెం శ్రమలు కాగానే నీ జీవితాన్ని అంతా కూడా తలకిందులుగా మార్చుకోకు. అగ్ని వంటి మహాశ్రమల మధ్య నిలవబడాలి. దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో లాంటి వారు అగ్నిలోనే నిలవబడ్డారు, సింహాల బోనులోనే నిలవబడ్డారు. అగ్ని వంటివి నీకు వచ్చేటివి అగ్ని కాదు, అగ్ని వంటివి. అగ్ని ఎక్కువనా, అగ్ని వంటివి ఎక్కువనా? చెప్పండి. అగ్ని ఎక్కువనా, అగ్ని వంటివి ఎక్కువనా? అగ్ని ఎక్కువ. అగ్నిలోనే వారు నిలబడ్డారు. నువ్వు అగ్ని వంటి శ్రమలో నిలబడవా? ధైర్యం లేదా? బలము లేదా? ఈరోజు సంఘం చాలా బలహీనమైపోయింది. హల్లెలూయా. చాలా బలహీనమైపోయింది. కొంచెం శ్రమ రాగానే తనలకు ఎదురైపోతున్నారు, ఉల్టా పల్టా అయిపోతున్నారు, ఆట్రసెగాలంతా అయిపోతుంది. అసలు నువ్వు నీ పేరే మర్చిపోతున్నావు, నీ జీవితమే మర్చిపోతున్నావు. నువ్వు ఎందుకు నిమిత్తం పట్టబడ్డావో మర్చిపోతున్నావు, ఎందుకొరకు పరుగెడుతున్నావో మర్చిపోతున్నావు, ఎందుకొరకు ఈ భూమి మీద బ్రతుకుతున్నావో మర్చిపోతున్నావు. అసలు నీ ఉద్దేశం, నీ తలంపు, నీ ఆశ, నీ ఆలోచన, నీకున్న గురి మర్చిపోతున్నావు. అయ్యో, ఇది భయంకరమైనది సంఘానికే. దయచేసి బిడ్డలారా, మన గురి ఒకటే, మన గమ్యం ఒకటే, మన ఆశ ఒకటే. నూతన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణమును చేరుట. దాని విషయంలో ఎన్ని శ్రమలైనా ఓర్చుకోవాలా. హల్లెలూయా. మన పితరులు ఆదిమ సంఘము అగ్నితో సగము కాల్చి సగం వదిలేశారండి. ఏం చేశారు? ఇంత మట్టుకు సత్యము కొరకు చిత్రహింసను ఒక పుస్తకం నా దగ్గర ఉంది. చదివితే ఆ పుస్తకం చదవలేకపోయిన పుస్తకాన్ని. కొంచెం చదివితే నా వల్ల కాలే ఆ పుస్తకం, కొంచెం చదివితే నాకు ఆ వల్ల కాలే. నేను ముందుకు పోలేకపోయిన పుస్తకాన్ని నేను చదవాలని భయం అవుతుంది. ఏంటి అసలు? ఎంత ఘోరం,
ఎంత భయంకరం! ఆనాడు ఈ ఈ ఈ ఈ హిట్లర్, తర్వాత ఈ నెపోలియన్, వీళ్ళందరూ కూడా ఏం చేసేవారు తెలుసా? ఇలాంటి భయంకరమైన రాజులు, ఇది మొదటి ఆదిమ సంఘాన్ని హింసించినటువంటి వారందరూ రాజులు ఏం చేసేవారు తెలుసా? క్రైస్తవులనట కాగడాల మాదిరిగా పెట్టుకొని ఆటలాడేవారట వాళ్ళ గ్రౌండ్లో. క్రైస్తవులు ఏం చేసేవారండి? కాగడాల మాదిరిగా, అంటే వీళ్ళని అంటిపెట్టి, వీళ్ళని ఏం చేసేవారు? అంటిపెట్టి ఇలా ఎత్తైన స్థలం అంటిదానికి కట్టి, స్తంభానికి గట్టిగా కట్టి అంటిపెట్టి ఆయన మండుతా ఉంటే ఆ వెలుగులో వీళ్ళు ఏం చేసేవారట? ఆటలాడుకునేవారట. కాలు ఆహాకారాలు చేస్తా, కాలుతా భయంకరమైన కేకలు పెడతా ఉంటే వారు వినోదించేవారు, సంతోషించేవారు. ఆకలితో ఉన్న సింహాలకు ఎర్రగా వేసేవారు. ఒక స్తంభానికి కట్టి సగం మట్టు కాలిపోయేంత వల్ల కాల్చి ఆ తర్వాత యేసుని దూషించు, మిమ్మల్ని విడిచిపెడతామనేవారు. అయినా వారు ఏమనేవారు తెలుసా? మా ప్రభు కొరకు మేము పడుతున్న ఈ శ్రమలు ఏమంత గొప్పది కాదు. హల్లెలూయా! సగమే కాలిపోయాం, ఇంకొంచెం మిగిలే ఉన్నాం, ఆ మాత్రం కూడా కాల్చండి అనేవారట. హల్లెలూయా! ఇలాంటి వారి కొరకు ఈ లోకం యోగ్యమైనదా? ఎన్ని శ్రమలండి! ఈరోజు నీ జీవితంలో కొంచెము శ్రమే. నీకు అంత శ్రమ వచ్చిందా? అంత శ్రమ వచ్చిందనండి? అంతటి శ్రమ ఎక్కడైనా నువ్వు పొందావా? వచ్చిందనిగా శ్రమ? కొంచెం కొంచెం, అంటే ఎవరైనా తిడితే చాలు, ఎవరైనా అవమానిస్తే చాలు, కొంచెం కించపరిచినట్టుగా చూస్తే చాలు, కొంచెం అవమానించినట్టుగా చూస్తే చాలు, ఓ ఎంతో శ్రమ పొందినట్టుగా. ఏంటంటే ఇది క్రైస్తవ్యమేనా? అతను విశ్వాసమేనా? ఒక విశ్వాసికి ఉండే క్వాలిటీ నీకు ఉందా? బలవంతుడివేనా? బలవంతుడు దాన్ని స్వతంత్రించుకొనబోతున్నారు. ఆ రాజ్యము బలవంతులవే. చిన్న కారణానికి నువ్వు దేవుడికి దూరం అయిపోతావు, చిన్న కారణానికి నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెడతావు, చిన్న కారణానికి ప్రార్థన మానేస్తావు, చిన్న కారణానికి ఆరాధన కానీ ఆగిపోతావు. ఇదేనా దేవుడు స్థాపించబోయే ఆ రాజ్యములో నువ్వు ఉండాలి? అది పొందే వారికి మాత్రమే దొరుకుతుందట, అందరికి కాదు. ఇక్కడ ఉన్న మనందరికీ ఆ రాజ్యం దొరకదు. నువ్వు అనుకోవచ్చు, మేము మెస్సియా చర్చికి పోతున్నాం, పరలోకం కంప్లీట్, మా గ్యారంటీ. ఇక్కడ ఎవరు బాండ్ పేపర్ రాసిస్తారండి, నేను కూడా గ్యారంటీ పేపర్ ఇస్తారండి. అర్థమైందా? బాండ్ పేపర్ రాసిస్తలేము. చాలా మంది మంచిగా చెప్పుకుంటున్నారు, మా సంఘాలు కానీ పరలోకం మొత్తమే డైరెక్ట్, మీకు డైరెక్ట్ మాదే సత్యం, మాదే పరలోకంలో ఉంటుంది, మాదే. నేను మాదే అని చెప్తలేను. ఎవడు బలవంతుడు వాడు మాత్రమే ఉంటాడని చెప్తున్నా. ఈ డబ్బా కొడుకునే బోధలొద్దు. స్తోత్రం చెప్పండి. ఇవన్నీ డబ్బా కొడుకునే బోధలు కానీ నీకు ఎవడు చెప్పాడు ఇది? ఒక మాట చెప్తున్నా, బ్యాప్టిస్టు సంఘములో ఉన్న యథార్థమైన జీవితం కలిగి దేవుడి కొరకు బ్రతకని ఉద్దేశం కలిగిన వాడు ఉంటే వాడు అక్కడ కూడా ఎంత పడతాడు? జాగ్రత్తగా గమనించండి మాట. దేవుడికి కావాల్సింది ఒక యథార్థమైన జీవితంతో దేవుడి కొరకు బ్రతికే మనిషి, సంఘం కాదు. మా సంఘమే పోతుంది, మా సంఘమే పోతుంది. ఈ డబ్బా బోధలకి వెళ్ళి బయటికి పడాలి. అందరూ క్రైస్తవం బయటికి రావాలా? ఈ రోజుల్లో క్రీస్తుని కాదు సంఘాలను కనపరుస్తున్నారు ఎక్కువ. క్రీస్తు కనపరచబడాలా? సంఘమా? మీరు ఎక్కడికి పోతున్నారు? మాది చాలు, మరి ఇదండి పేరే, పేరు గొప్ప ఊరుదిమ్మ పేరే, మాది ఈ సంఘం అండి. ఓ పెద్ద బోర్డు పెట్టి పోటీ 50 సంవత్సరాల చరిత్ర, 100 సంవత్సరాల చరిత్ర, 200 సంవత్సరాల చరిత్ర నీ సంఘానికి ఉండవచ్చు. నువ్వు బలవంతుడిగా లేకపోతే పరలోకం నీకు లేదు. హల్లెలూయా! డబ్బా కొట్టుకునే మాట్లాడుదిగా. బ్రతికితే బలవంతుడిగా బ్రతుకు ప్రభు కొరకు. ఆ రాజ్యంలో నీకు స్థానం దొరుకుతుంది. ఆ రాజ్యంలో నువ్వు దేవుడితో ఉంటావు. ఆ రాజ్యంలో దేవుని సన్నిధిని బ్రతికే భాగ్యము దొరుకుతుంది నీకు. లేకపోతే దొరకదండి. నువ్వెవరివన్నగా, నువ్వెంత గొప్ప క్రైస్తవుడివన్నగా, నువ్వెంత పేరు కలిగిన వాడివైనగా, ఒకే మాట చెప్తున్నాను, నువ్వు బలవంతుడివా. ఈరోజు
నువ్వు బలవంతుడివా ఈరోజు? నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు బలవంతుడివేనా? ఆ రాజ్యం నీకు దొరకాలి అంటే నువ్వు బలవంతుడిగా మారిపో. హల్లెలూయా. ఎన్ని శ్రమలకైనా నిలవబడు, ఎన్ని కష్టాలకైనా నిలవబడు. దేవుని రాజ్యము కొరకు ఎన్ని శ్రమలు నీ జీవితంలోకి వచ్చినా ధైర్యంగా నా ప్రభు నా కొరకు రాబోతున్నాడు, ఒక రాజ్యాన్ని స్థాపించి దాన్ని నాకు ఇవ్వబోతున్నాడు. అంతవరకు ఎన్ని పరిస్థితులు వచ్చినా నేను భరిస్తాను అని ధైర్యంగా ఉండవు. ప్రభు మీకు ఆ రాజ్యాన్ని ప్రసాదించునుగాక. ఆమె చెప్పండి గట్టిగా, ఆమె చెప్పండి గట్టిగా, ఆమె చెప్పండి గట్టిగా. ప్రియ సంగమా, దేవునితో మాట్లాడుతున్నాడు. బలవంతుడిగా మారిపో. ప్రభువు కొరకు బలవంతుడిగా, లోకంలో కాదు, ప్రభువు కొరకు బలవంతుడిగా మోకాళ్ళ మీదకి రా, ప్రార్థన చేయి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. తొందరగా అందరూ మోకాళ్ళ మీదకి రావాలి, ప్రార్థన చేయండి. 2 నిమిషాలు చేయండి. నీ బలాన్ని, నీ శక్తిని చూసుకో ఒకసారి, నీ సామర్థ్యం ఏంటో చూసుకో ఒకసారి. శ్రమల మధ్య ఎలా ఉంటున్నావు, పరిస్థితులు తలకిందులకి ఎలా ఉంటున్నావు, శోధనల మధ్య ఎలా ఉంటున్నావు, ఇరుకుల మధ్య ఎలా ఉంటున్నావు, ఇబ్బందుల మధ్య ఎలా ఉంటున్నావు. ఆ రాజుల కాలములో దేవుడి ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. దానికి ఎన్నటికీ నాశనము కలగదు, దానికి అంతము లేదు, దానికి అంతము లేదు. యుగాలు యుగాలు ఉండబోయే రాజ్యం అది, యుగాలు యుగాలు ఉండబోయే రాజ్యం అది. ఆ రాజుల కాలములో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. అది మహిమ కలిగిన రాజ్యము. ఆ మహిమ గల రాజ్యము ఎవరి కొరకో తెలుసా? దేవుని కొరకు బలవంతులై ఎవరు ఈ భూమి మీద ఇప్పుడు ఈ కాలములో బ్రతుకుతారో వారి కొరకే. మౌనములకు ప్రభువును స్తుతించు. బలవంతుడిగా మారిపో, బలవంతుడిగా మారిపో. హల్లెలూయా. కందర కవర బలర దర భాషబరవ కరబరర దర బలర దర బలర దియలర కవరవ యశమందులర కవరవ. బలవంతుడిగా మారిపోదాం, బలవంతుడిగా మారిపోదాం. ఎన్ని పరిస్థితులు నిలబడదాం. మౌనములకు ప్రభువును స్తుతించు, ఆరాధించు, గణపరచు. ఆత్మను పొందుకో, శక్తిని పొందుకో, అభిషేకాన్ని పొందుకో. సైలెన్స్ గా ఉండకి విడు. దేవుని కొరకు బలవంతుడిగా మారిపో. దేవుని కొరకు ఒక సంసారం వలె, విద్యోగం వలె, శత్రుపస్తకముల వలె, కార్యాల వలె మారుదువుగాక. ఒక పౌరుడు వలె శ్రీకర్షమద